హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివరంలోని నీలగిరి బ్లాక్ భవన్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలంతా బయటికి పరుగులు తీశారు. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. इधर पोका पैकेट दे सकता है ये मान नीचे पहिला कोट मात्र बैठ आगे और ले सर इंटर में पैकेट लिफ्ट आइए రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఇక అమీర్పేట మైత్రివరంలో అగ్ని ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రంజిత్? హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు కాపాడండి కూడా కేకలేసిన పరిస్థితి కనబడుతుంది. ఐటీ కోచింగ్ కు మారుపోయినటువంటి మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ల వ్యవధిలోనే కమ్మేసిన దట్టమైన పొగలతో ప్రాణాపాయంతో విద్యార్థులు అల్లాడిపోతూ అటు దారి లేక ఇటు ఊపిరాడక 4వ అంతస్తులోని బాల్కన్లో నిలబడి రక్షించాలంటూ కూడా కేకలేసి చేసిన పరిస్థితి అనేది కూడా అమీర్పేటలో కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువత ఐటీ కళల సౌధంలో భాగంగా అమీర్పేటలో ఏదైతే వేలాది మంది విద్యార్థులు నిత్యం కిటకిటలాడే మైత్రివనం నీలగిరి బ్లాక్ లో భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. 4వ అంతస్తులోని ఒక కోచింగ్ సెంటర్ లో దట్టమైన పొగలు రావడంతో అటు విద్యార్థులందరూ ప్రాణాలతో ఊపిరాడక ఆ పొగలతోని ఓపెన్ గా ఉన్నటువంటి బాల్కన్ లోకి వెళ్ళి కూడా వాళ్ళు పరిగెత్తుకుంటూ కేకలు పెట్టు కాపాడుకొని అక్కడ వాళ్ళ కిందికి వచ్చే పరిస్థితి లేక దాంట్లో కూర్చునే పరిస్థితి లేక కాపాడండి కేకలేసిన పరిస్థితులు అనేది కూడా అమీర్పేటలో కనబడ్డాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమయంలో 4వ అంతస్తులో క్లాసులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో సెకండ్ల వ్యవధిలోనే ఆ క్లాస్ రూమ్ లోకి పొగలు రావడంతో దాంట్లో ఉన్నటువంటి టీచర్స్ అంటే ఎవరైతే లెక్చరర్ తో పాటుగా విద్యార్థులందరూ కూడా బయటికి పరిగెత్తిన పరిస్థితి కనబడుతుంది. లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందనే అర్థం కాక ఆ పొగతో నిండిపోవడంతో విద్యార్థులు రక్షించాలంటూ బయటికి రావడంతో అక్కడ ఉన్న స్థానికులు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, దాంతో పాటుకు వచ్చి అగ్నిపాపక కేంద్రానికి కూడా వాళ్ళు ఇది కాల్ చేయడంతో అగ్నిపాపక కేంద్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైర్ ఇంజన్లు ఉన్నాయో అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వచ్చేసి ఆ సమాచారం అనుకున్నటువంటి పోలీసులు అక్కడికి ఘటనా స్థలంలో చేరుకొని నెచ్చిన సహాయంతో దానికి సంబంధించినటువంటి బాల్కాన్లో ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా క్రెయిన్ల సహాయంతో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి సహాయక చర్యల్లో మెయిన్ గా కూడా చెప్పాలనంటే భవనంలోని కంప్యూటర్ షాపులు పైన ఇన్స్టిట్యూట్లు ఉండడంతో ఆ మంటలు కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని కూడా అక్కడ అధికారులు అనేది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సేఫ్టీ పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమీర్పేట అంటేనే ఐటీ కోచింగ్ కు మారుపేరు. రాష్ట్రంలో నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి రావడం, దాంతో పాటుగా భవనంలో చాలా పాతవి కావడం, దాంతో పాటుగా ఒక ఫైర్ సేఫ్టీ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మరో బిల్డింగ్ మధ్యన ఎలాంటి గ్యాప్ లేకుండా భవన నిర్మాణాలు చేపట్టడం, అది పాతవి కావడంతో వాటికి దాంతో పాటుకు వచ్చినట్లయితే నీలగిరి బ్లాక్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన బ్లాక్ టోటల్ గా వచ్చేసి హార్డ్వేర్ షాపులు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్, విద్యార్థులు చదువుకోవడానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అవన్నీ ఉండడం, దాంతో పాటుగా సాఫ్ట్వేర్ సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఉండడం వల్ల విద్యార్థులందరికీ కూడా ఐటీలో జాబ్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక అడ్డా కేంద్రంగా ఉంది కాబట్టి విద్యార్థులందరూ అక్కడ రావడం, వాళ్ళందరిలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా ప్రమాదం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేసి కూడా అక్కడ నుంచి తీసే పరిస్థితులు కనబడుతున్నాయి. మరికొంత తర్వాత కూడా అసలు ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా, ఏ విధంగా జరిగిందనేది కూడా తెలుసుకోవడానికి కూడా మరికొంత సమయం పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్. మెయిల్
ఇదే పొగ బయటకు తీస్తాం. ఈ మండి